హలో! హాయ్! నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు తెలంగాణ స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ కుక్కర్‌లో ఎలా చేయాలో చెప్తాను. ఏంటి చికెన్ కర్రీ కుక్కర్‌లోనా? మెత్తగా అవ్వదా అండి? అవ్వదండి. నేను చెప్పే మెజర్‌మెంట్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతే సేమ్ మీరు గిన్నెలో చేసినట్టే వస్తుంది. మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే డిష్ చేయడానికి ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవడం. సో, ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హోల్ గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడే దంచిందైతే టేస్ట్ బాగుంటుందండి. 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉంటే చికెన్ మసాలా. తర్వాత కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా రోస్ట్ చేయండి. అవి బాగా రోస్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలపడం వల్ల అడుగు కూడా అంటదు. తర్వాత కడిగి కట్ చేసుకున్న పుదీనా వేయండి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయంగానే అడుగంటుతుంది. సో స్టవ్ సిమ్లో పెట్టేసి బాగా కలపండి. తర్వాత ఒక కప్పు పెరుగు వేసి కలపండి. ఇక్కడ మనం పెరుగు వేయడం వల్ల కర్రీలో గ్రేవీ వస్తుంది, అలాగే చికెన్కి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా ఫ్లేవర్స్ చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోండి. మూత తీసి ఒక నిమ్మరసం పిండండి. తర్వాత మనం ముందుగా తీసుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉంటే చికెన్ మసాలా వేసి బాగా కలపండి. ఇలా కలపడం వల్ల అడుగు కూడా అంటదండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలపండి. కర్రీ అంతా కలిపాక మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత 10-15 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా తెలంగాణ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. నేను కొంచెం స్పైసెస్ ఎక్కువ వేశానండి. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికి మీరిచ్చిన రెస్పాన్సెస్‌కి చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్.